తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం బొమ్మూరు ప్రాంతంలో రథసప్తమి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. బొమ్మూరులోని సూర్య భగవాన్ ఆలయం వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. జిల్లాలోని నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రథసప్తమి రోజున సూర్య భగవాన్ను దర్శించుకుంటే చేసిన పాపాలు పోతాయని, ఆయుర ఆరోగ్యాలతో ఉంటామని భక్తులు నమ్ముతూ భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన భక్తులు సూర్య నమస్కారాలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. 1975 నుంచి శ్రీ వివేకానంద మహారోగ్య ఆరోగ్య కేంద్రంగా ఏదైతే వ్యాధగ్రస్తులు ఉన్నారో వారి యొక్క కేంద్రంగా ఇది ఏర్పాటు చేశారు పెద్దలందరూ. దాంట్లో 1998లో ఏదైతే శ్రీ శ్రీ చినదీయార స్వామి వారి అమృతహస్తంతో ప్రారంభించబడిన సూర్యనారాయణమూర్తి గారి దేవాలయంలో ప్రతి సంవత్సరము రథసప్తకి 10,000 నుంచి 12,000 వరకు వస్తూ ఉన్నారు. కానీ ఈ సంవత్సరం అత్యంత పవిత్రమైన దినము ఆదివారం రావడంతో ఇవాళ ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులు చక్కగా రావడము, అందరూ చక్కగా తోపులాట లేకుండా దర్శనం చేసుకోవడము. ఈ సంవత్సరం కూడా మేము అనుకుంటున్నాము 15,000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తారని. ఇదే ప్రాంగణంలో దర్శనం తర్వాత ప్రసాద వితరణ, అలాగే మధ్యాహ్నము భోజనము కూడా ఏర్పాటు చేశాము. అందరు భక్తులు చక్కగా ఏ ఒక్కరి మీద కూడా హడావిడి లేకుండా అందరికీ కూడా సులభమైన దర్శన మార్గాలు ఏర్పాటు చేశారు కార్యకర్తలు బొమ్మూరు పోలీసు వారు చక్కగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా కూడా జరుగుతూ ఉంది. ఇదే సంవత్సరంలో మనకి ఈ